అందరికీ వందనాలు. చాలా మనం సేవను నెలలో ప్రవేశించాము. ఇది 2వ తారీఖు, ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది. రేపు బుధవారం 6వ తారీఖు సాయంకాలం మనం ఈ పెంతెకోస్తు పండుగని ఆచరిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ రోజున సిద్ధపడి త్వరగా రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడే వైఎంసీఏలో ఉంటుంది. అయితే ఈవినింగ్ 6 గంటలకల్లా అందరూ వచ్చేస్తే ఎక్కువసేపు మనం ప్రాంతంలో ఉండవచ్చు, తొందరగా ముగించుకోవచ్చు. ఓకే సార్, సిద్ధపడి రావాలని కోరుతున్నాను. దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా రావాలనుకునేవాళ్ళు సిద్ధపడి త్వరగా రావాలని కోరుతున్నాను. వైఎంసీ సికింద్రాబాద్లో మనం పెంతెకోస్తు ప్రార్థన 12వ తారీఖు సాయంకాలం, బుధవారం వచ్చిన బుధవారం సాయంకాలం 12 ఉంటుంది. అందరూ సిద్ధపడి రావాలని తెలియజేస్తున్నాను. మనము ఈ యొక్క పాఠ్యభాగం శరీరానుసారమైన అంశము అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం అనే అంశాల గురించి నేర్చుకుంటాం. దీనిలో మరి సమస్తము క్రీస్తు ప్రాధాల కింద లోపరచబడుతుందని పోయిన వారం మనం నేర్చుకున్నాం. అంటే మన స్వేచ్ఛ, స్వాతంత్రాలు అన్నీ కూడా మెస్సయ్య చేతిలో ఉంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇద్దరు యజమానులను సేవించుట కష్టము అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండవద్దని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇద్దరు యజమానులు అంటే మనము ఒక ఆఫీసులో పనిచేయగలుగుతాం, 2 ఆఫీసులో పనిచేయాలంటే కష్టం. అలాగే ఏదైనా పని ఒక చోట పనిచేయగలుగుతాం. దీన్నే మనం ఏం చెప్తాం, డ్యూయల్ నేచర్. 2 రకాల మనస్తత్వం కలిగి ఉండటం అనేది అసాధ్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 33 వరకు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 నుంచి 33 వరకు చూద్దాం. ఎవరిలో 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. అందువలన నేను మీద చెప్పునేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం నుంచి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహం నుంచి అయినను చింతింపబడి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తలు పోయేవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కాదా? మీలో ఎవరు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు? వస్త్రములను చూసి మీరు చింతింపలేదా? అడవి పువ్వులు ఎలా వెలుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సర్వమును సైతము వీటిలో ఒకదాని వల్ల లైను అలంకరింపబడలేడు. నేడుండి రేపు పొడిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించేలా అల్ప విశ్వాసాలా మీకు మరి నిశ్చయముగా వస్త్రాలు ధరింపజేయము కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొత్తం వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడదు. రేపటిని గూర్చి చింతింపబడి ఎప్పుడు నేను దాని సంగతులను గూర్చి చింతించను. ఏనాటి మీరు ఆ నాటికి చాలు. ఇక్కడ 2 యజమానులు అనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఎవరో ఒకరి వైపునే ఉండవలసి వస్తుంది. చాలామంది ఇవాళ 2 విధాల జీవితాన్ని లోకావసరాలకి ఒక విధంగా, దేవుని దగ్గరికి వచ్చిన ఇంకో రకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. తర్వాత మన జీవితాల గురించి మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాము, ఎక్కువగా చింతిస్తూ ఉంటాము అనే విషయాన్ని మనం గమనిస్తాం. అంటే దేని గురించి ఎక్కువగా మనం ఆలోచించాలో అనే విషయాన్ని మనము
తెలియకుండా జీవిస్తున్నామని మెస్సయ్య తెలియజేస్తున్నారు. మనం అసలు దేని గురించి ఆలోచించాలి, మన జీవితము ఎలా ఉండాలి అనే దాంట్లో మన ఆలోచన ఎట్లా ఉండాలి అని చెప్తూ ఏమంటాడు ఆయన? ఆకాశ పక్షుల గురించి, జంతువులన్నిటి గురించి చెప్తున్నాడు. చెప్తూ ఆహారం కంటే ప్రాణం, ఆహారం గొప్పదా ప్రాణం గొప్పదా అంటే ప్రాణమే గొప్పది. వస్త్రం గొప్పదా దేహం అంటే దేహమే గొప్పది. కాబట్టి మీ యొక్క ప్రాణం దేవుడిచ్చిన ప్రాణం, అది దేవుడిచ్చిన ఆదాము ఏదైతే దేవుడు ఆ జీవం ఇచ్చాడో ఆ జీవం అప్పటి నుంచి మనందరికీ అదే వస్తువు ఉంది. కాబట్టి మనం దేవుడి జీవం మనలో ఉన్నది అనే విషయాన్ని మొదటగా గమనించాలి. తర్వాత మన దేహాన్ని అలంకరించుకుంటానికి మనం విపరీతంగా ప్రయత్నం చేస్తాం. కానీ దేహం యొక్క బెనిఫిట్ కోసం దేహం బాగా ఉండాలి అనే విషయంలో ఫెయిల్యూర్ అవుతాం. అంటే ఈ దేహము దేవుడికి ఇష్టమైన రీతిలో ఉండాలి అనే అంశంలో మనం ఫెయిల్యూర్ అవుతామని ఇక్కడ వాక్యము చెప్తుంది. ఆ విధంగా చెప్తూ పక్షుల గురించి, జంతువుల గురించి, వీటి గురించి చెప్తూ 28వ వచనం ఏం చెబుతుంది? వస్త్రములను గూర్చి మీరు చింతించుట ఎలా? వస్త్రాలు ఆదాము హవ్వలు వస్త్రాలను కోల్పోయారు, నేకెడ్నెస్. ఇక్కడ వస్త్రము అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వస్త్రం అనేది దేని మీద ఆధారపడుతుంది? వస్త్రం అంటే ఏమిటి? ఆదాము హవ్వలు కోల్పోయింది ఏమిటి? వస్త్రాలు కాదు, వాళ్ళు కోల్పోయింది. వాళ్ళు ఏమి కోల్పోయారు? దేని కోల్పోయారు? వాళ్ళు కోల్పోయింది ఏంటి చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? అదాన్ని చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అంటే ఆజ్ఞను కలిగి ఉండలేదు. అంటే ఆజ్ఞ యొక్క క్రమంలో లేదు. దే ఆర్ నాట్ అండర్ ద కమాండ్మెంట్. ఆజ్ఞ యొక్క ఆధీనంలో లేదు ఇది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఆదాము హవ్వలు ఆ యొక్క దేవుడు అనుగ్రహించిన నీతిని విడిచిపెట్టాడు. నీతి ఎప్పుడైతే వాళ్ళు అంటే ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించారో వారి లోపల నుంచి ఏది వెళ్ళిపోయింది? నీతి వెళ్ళిపోయింది. వారిలో నుండి నీతి వెళ్ళిపోయినది. ఆజ్ఞ మనం ఏం చేస్తుంది? నీతిమంతులుగా చేస్తుంది. 119వ కీర్తనలో ఇక్కడ మనము ఈ విషయాలన్నీ కూడా మనము చూస్తాం. నీ శాసనము 144వ వచనంలో, 119వ కీర్తనలో 144వ వచనంలో ఏం చెబుతుంది? నీతి కలిగి ఉన్నాయి. దే పొజెస్ రైచియస్నెస్. నీ యొక్క ఆజ్ఞలు, యువర్ తోరా, మీ యొక్క ఆజ్ఞలు అంటే తోర. ఆ తోరలో ఏముంటుంది? నీతి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే 121లో ఏమంటాడు? నేను నీతి న్యాయాన్ని అనుసరిస్తున్నాను అని చెప్తాడు. అట్లాగే 113 విమర్శకులను నేను ద్వేషించుచున్నాను అంటాడు. అంటే లోకానుసారంగా, ఆత్మానుసారంగా, రెండు రకాలుగా, ఇటు కుదిరితే అటు, అటు కుదిరితే అటు, రెండు రకాల మనస్తత్వము అనేది ఇక్కడ చూస్తాం. అలాగే 40వ వచనంలో నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియుడు, నీతిని బట్టి నన్ను బ్రతికి. కాబట్టి ఇవన్నీ ఈ మనము 119వ కీర్తన మొత్తం చదివితే మనకి దీనివల్ల సారాంశం ఏమో తెలుస్తుందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము నీతిగా ఎంచబడుతుంది.
ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఇది అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది. దేవుని వాక్యము అనబడే ధర్మశాస్త్రము మనలను నీతిమంతులుగా చేస్తుంది. ఇది కాబట్టి ఇక్కడ మనము 28వ వచనంలో ఇక్కడ మనం చూస్తే, వస్త్రములను గురించి మీరు చింతింపలేవా? ఆ పక్షులకు కానీ జంతువులకు కానీ వస్త్రాలు లేవు కదా, మీరెందుకు అంటే ఇక్కడ నీవు దేని గురించి చింతించాలి? భౌతికమైన శరీరం గురించి కాదు, భౌతికమైన వస్త్రాల గురించి కాదు. మనం దేని గురించి ఆలోచించాలి? ఆత్మీయ వస్త్రాలు. ఆదాము హవ్వలు పాపము ఎక్కడ జరిగింది? ఆదాము హవ్వల విషయంలో పాపము జరిగిన స్థానం ఏది? ద ప్లేస్ ఆఫ్ సిన్. ఆదాము హవ్వల విషయంలో వాళ్ళు ఉన్నదే ఇదే మనలో. ఆదాము హవ్వల విషయంలో పాపం ఎక్కడ జరిగింది? పాపం జరిగిన స్థానం ఎక్కడ? వారి యొక్క హృదయంలో. వారి హృదయంలో దేవుని వాక్యం నివసించాలి. వాళ్ళ హృదయంలో దేవుని ఆజ్ఞ అక్కడ నిలబడి ఉండాలి. అందుకనే హెబ్రీయులు రాసిన పత్రికలో పాత నిబంధన నేను కొట్టివేసి నూతన నిబంధనను రాతి పలకల మీద కాకుండా హృదయం అనే పలక మీద నేను ఆజ్ఞ రాస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? గతంలో నీకు రాతి మీద వాటి మీద వీటి మీద రాశాను, చేతి కట్టుకోమన్నాను, ఇవన్నీ బాగానే ఉంది కానీ లాభం లేదు. కాబట్టి నువ్వు హృదయంలో వాటిని ధ్యానం చెయ్యి. కాబట్టి ఇక్కడ ఆజ్ఞ అనేది ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తే మనకేం కలుగుతుంది చెప్పాలి? నీతి కలుగుతుంది. You will be called as righteous person. We are called as righteous persons. నీతిమంతులుగా ఎంచబడతాం. ఇది కాబట్టి ఆజ్ఞ, దేవుని ఆజ్ఞను అనుసరించేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. వారికి నీతి అనే వస్త్రము ఉంటుంది. కానీ ఆదాము హవ్వలు పాపము చేయకముందు వారికి ఆ నీతి అనే వస్త్రం ఉన్నది. ఎప్పుడైతే పాపం చేశారో ఏమైపోయారు? ఆ నీతి అనే వస్త్రం పోయింది. కాబట్టి దిగంబరత్వం దేనికి ఉంటుంది? దేహానికి కాదు, ఆత్మకు దిగంబరత్వం ఉంటుంది. కాబట్టి మనం చూసే చూపును బట్టి ఉంటుంది. మన యొక్క ఆలోచన, ఒక మనిషి నలుగురు ఐదు ఒక వస్తువును చూసేటప్పుడు ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన యొక్క ఆత్మ సౌందర్యాన్ని బట్టి, మన యొక్క ఆత్మీయ పరిశుద్ధతను బట్టి ఎదుటి అంశం మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క మంచివాడికి ఎదుటివాడు తప్పు చేసినా అది మంచిగానే కనబడదు. మంచి హృదయం ఉన్నవాడు తప్పు చేస్తుంటే కూడా ఏమిటో వాడే ఉద్దేశంతో చేసాడు అంటాడు. కానీ మనలో వక్రీకరణ బుద్ధి, ఎంతసేపు ఎదుటివాడిని మనం వాడిలో చేసే స్వభావం, పాప స్వభావాలు మనం ఉన్నాయి అనుకోండి, మనం ఏ పాపం చేస్తున్నామో అందరూ ఆ పాపం చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ లోపం ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో పాపం నివసించినప్పుడు ఇక్కడ మనం వస్త్రాలు కోరుకోవడం, అదే ఇక్కడ మనం గమనిస్తున్నాము. కాబట్టి ఆ యొక్క జంతువులు చూడండి, ప్రకృతిని చూడండి, మరి వాటిని అలంకరించిన దేవుడు వాటిని అలంకరించాడు. వాటిని అలంకరించిన దేవుడు నిన్ను అలంకరించడా? కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు అలంకరిస్తాడు? అలంకరించడం ఏమని ఉంది ఇక్కడ? ఎన్నో వచ్చినది అలంకరించడం అనే పదం ఎక్కడ ఉంది? 29లో ఏమనుంది? ఆరోగ్యానికి అలంకరణ అంటే డెకరేట్ అవుతుందా ఇంకేమవుతుందా అంటే ఇందులో వాడిన పదాలు మనకు తెలిసిన పదాలు వేరే ఉన్నాయి. 6 ఎన్నో కన్నా 6 20 that even Solomon in all his glory was not arrayed అలంకరణని arrayed like one of these. సొలొమోను కూడా వీటిలాగా అలంకరించబడలేదు.
కాబట్టి ఇక్కడ ఆ యొక్క ప్రకృతిని దేవుడు అలంకరించాడు, అంటే సొగసుగా సౌందర్యముగా దేవుడు ఉంచాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సొగసు సౌందర్యము దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆత్మ సౌందర్యం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, పై వాడు శారీరక అందాన్ని చూస్తారు, శారీరక సౌందర్యం చూస్తారు. కానీ దేవుడి బిడ్డలు దేవుడు ఆత్మ సౌందర్యాన్ని చూస్తాడు. మన ఆత్మ ఆజ్ఞానుసారముగా. అందుకే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. మన ఆత్మ సౌందర్యాన్ని గురించి మనం ఆలోచించాలి. ఆత్మ నీతిని కలిగి ఉండాలి, అప్పుడు వస్త్రాలు ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమి ధరించుకుందాము అని ఆలోచించొద్దు. అవన్నీ దేవునికి తెలుసు, నీకేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఆయన ఏమి చెప్పాడు అది, ఆయన మాటని నువ్వు పాటించు, ఆయన ఆజ్ఞను అనుసరించు, నీకేం కావాలో ఆయన ఇస్తాడు. ఈ పని మనం చేస్తున్నామా అంటే మనం పూర్తిగా చెయ్యము, సగం చేస్తాము, సగము చెయ్యము. మన జీవితాల్లో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరగట్లేదంటే సగము దేవుని మీద, సగము లోకం మీద ఆధారపడుతున్నాం. ద్విమనస్కులారా అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే రెండు రకాల మనస్తత్వం. లోకం వైపు వచ్చేటప్పుడు మరి పెళ్ళిళ్ళు కావాలి కాబట్టి ఆదివారం వద్ద మనకి రిలేషన్ ఉండాలి అంటే ఆదివారం విరోధం పెట్టుకోమని దేవుని సంఘస్థుల్లో బోధకులుగా నేను కానీ ఇప్పుడు చెప్తున్నావా? లేకపోతే ఇతర మతస్థులతో విరోధంగా ఉండమని దేవుని సంఘంలో నేను ఎప్పుడైనా వాక్యం చెప్పానా? కానీ మనం ఏం చెప్తున్నాము, వాక్యములో ఉన్నదాన్ని ఉన్నదున్నట్లుగా ఖండితంగా అవతల వాడికి బోధించాలి. వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా అవతల వాడి తప్పుని ఖండించాలి. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, విగ్రహారాధన దేవుడు చేయుతున్నాడు. కనాను దేశంలో విగ్రహారాధన ఉన్నది, ఐగుప్తు దేశంలో విగ్రహారాధన ఉంది. వాళ్ళు విడిచి వచ్చిన ఐగుప్తు దేశంలో విగ్రహారాధన ఉంది, వాళ్ళు వెళ్ళబోయే కనాను దేశంలో విగ్రహారాధన ఉంది. ఈ మధ్యలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు, శ్రమల పాలు చేశాడు. వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ వస్త్రాలు మాతకెళ్ళలేదు, వాళ్ళు వంట చేసుకోలేదు. కాబట్టి నీవు నేను ఆ యొక్క అరణ్య జీవితాన్ని అనుభవిస్తున్నామా? అరణ్య జీవితం అంటే ఏమనుకుంటాం మనం హిందూ పురాణంలో కూడా రామాయణంలో ఉంటుంది. ఆయన రాజు అరణ్యం చేస్తాడు. అరణ్యంలో ఎన్నో గొప్పలు తీసాడు అక్కడ. ఇట్ ఈస్ వండర్ఫుల్ థింగ్స్. కాబట్టి అరణ్యం అనేది అదొక అద్భుతమైన ప్రదేశము. దేవుడు అక్కడ అన్నింటినీ, అంటే ఏదైనా వనము అరణ్యమే, ఏదైనా వనం అంటే అదొక అరణ్యమే. అక్కడ దేవుడు అన్నింటినీ ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇక్కడ మనము గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు ఇవాళ ప్రకృతిలో నరికి పడేస్తున్నారు చెట్లు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు మన సంఘం తరఫున మనకు తెలుసు ఏమిటి, 4 న్యూ ఇయర్స్ ఉంటాయి. దేర్ ఆర్ 4 న్యూ ఇయర్స్. మీకు తెలిసి ఏంటి ఎక్కడి మీకు తెలిసి ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కనపడుతుందా? మేము వచ్చినట్లేదు, మన ఎవరు హేళ వచ్చినట్లేదు ఎవరైనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి 4 న్యూ ఇయర్స్లో మనకి 2 తెలుసు. చెప్పండి. ఒకటి నీసాన మొదటి తేదీ, రెండవది డిశ్రీ. అబీబన్న నీసాన ఒకటే. రెండవది డిశ్రీ. ఈ డిశ్రీ మొదటి తేదీ అది కూడా ఒక బిగినింగ్ ఆఫ్ ఇయర్. 2 ఇవి కాకుండా ఇంక 2 ఉన్నాయి బిబ్లికల్ హిబ్రూ క్యాలెండర్లో. ఏమిటవి? ఒకటి వృక్షాల కోసం, న్యూ ఇయర్ ఫర్ ట్రీస్. ఇంకోటి టైటింగ్, దశం భాగాలు ఇవ్వడానికి కూడా ఒక న్యూ ఇయర్ని. అమ్మ వస్తారా? రండి, ఇక్కడ కమ్, లోపల రావచ్చు, రండి కూర్చోండి, చెప్పులు తీసుకురండి, రండి. కాబట్టి ఇక్కడ దేవుడు అక్కడ న్యూ ఇయర్స్ని
నీళ్ళు కావాలా? కొంచెం నీళ్ళు పెట్టాలి. నీళ్ళు తాగుతారా? కాబట్టి ఇక్కడ మనం ఈ న్యూ ఇయర్స్లో వృక్షాలకి ఇశ్రాయేలీలు ఒక న్యూ ఇయర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే బయట సెలబ్రేట్ దేవుడు ఎందుకు చెప్పాడు? దేవుడి యొక్క సృష్టిలో వృక్షాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. వృక్షం లేకుండా వితౌట్ ట్రీస్ కెన్ వి లివ్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ వాట్ వీఆర్ డూయింగ్? కటింగ్ ద ట్రీస్ ఆల్వేస్. వి డోంట్ కేర్ ద ట్రీస్. దేవుడు సృష్టించిన వృక్షాల ఎడల వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్? దేవుడి బిడ్డలు అని చెప్పుకుంటాం, క్రైస్తవులు అని చెప్పుకుంటాం. మన ఇల్లు కట్టేటప్పుడు చెట్లని నరికి పడేస్తాం. నాకు చిన్న మొక్క పీకేసేటప్పుడు బాధ కలుగుతుంది. మా ఇంటి పక్కన బాగుడానికి పిల్లలు పెడతాయి. ఆ గుడ్లు తీసేయాలంటే బాధ పెడతాము. అంటే దేవుడి సృష్టిలో ఉన్న వాటిని మనము నాశనం చేయడానికి మనకి విమర్శం. కాబట్టి ఇక్కడ ఆ వృక్షము మనకు జీవాన్ని ఇస్తుంది. ఆ వృక్షం మనకు ఆక్సిజన్ ఇస్తుంది. వృక్షం మనకి ఆహారాన్ని ఇస్తుంది. వృక్షం మనకి కలపనిస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది. అనేక విషయాలు వృక్షాల ద్వారా మనకు దేవుడు ఇస్తున్నాడు. అలాగే మత్స్య సంపద అంటే నీటిలో జలరాశులు వాటి వల్ల మనకి ఎంతో ఉపయోగం. అలాగే జంతువులన్నీ తినవచ్చా? తినకూడదు. కానీ చాలామంది బోధకులు ఏం చెప్తారు? పేతురు గారికి దర్శనం కలిగిందంట. ఆ దర్శనంలో కలిగిన అన్ని తినమని చెప్పేసి చెప్పారు. ఇక్కడ పేతురు గారికి దర్శనంలో ఏ విధంగా చూపించబడింది? ఒక దుప్పటి లాంటిది. ఒక దుప్పటి అంటే ఏమంటాం మనం? కింద వేసేదాన్ని ఏమంటామా? కంబళి. ఆ కంబళి ఎలా పైనుంచి వచ్చింది. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోక ఆహారం, భూలోక ఆహారం కాదు. దాంట్లో కల్మషం ఉండదు. కానీ దాన్ని దేవుడు ఏం చెప్పాడు? యూ షుడ్ నాట్ ప్రిజర్వ్ ఇట్. విత్ ఇన్ 1 day యూ షుడ్ ఫినిష్. సెకండ్ డే కానీ ఉంచకూడదు. ఉంచితే పడే. అలాగే ఆ పేతురు గారికి చూపించినప్పుడు ఆ దుప్పట్లో ఏముంది? అన్ని రకాల జంతువులు ఉన్నాయి. అప్పుడు పేతురు గారు ఏమంటాడు? కొన్ని తినకూడదు కదా గొప్ప అంటే నువ్వు తినమంటాడు. పేతురు గారు తిన్నాడా? వాటిని వదిలించుకుని తిన్నాడా? చివరికి ఏమైపోయింది? మూడోసారి చెప్పిన తర్వాత పైకెళ్ళిపోయింది. మరి వీళ్ళందరూ పేతురు గారు వధించి తిన్నట్టుగా నువ్వు పందిని కూడా తినేయచ్చు అని చెప్తారు. పందిని కోసం తింటారు. ఎంత అబద్ధం బోధన చేస్తారు. కాబట్టి వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. బోధకులు ఏం చేస్తున్నారు? స్వకీయ బోధనలు చేసేస్తున్నారు. ఈ స్వకీయ బోధనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 321 AD నుంచి వచ్చినాయి. 321 AD దగ్గర నుంచి ఏం జరిగింది? కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి మార్చేశాడు. మొత్తం అన్నింటినీ మార్చేశాడు. కాబట్టి దైవ గ్రంథంలో లేని ఆచారాలని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు. కాబట్టి ఇక్కడ మనము రేపటిని గురించి చింతించొద్దు. దేవుడు నీతి గల వస్త్రాలతో మానవులను సృజించాడు. కాబట్టి మనము దేవుని యొక్క నీతిని కలిగి ఉన్నామా? దేవుని యొక్క ఆజ్ఞను పాటించడమే నీతి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దెన్ యు ఆర్ పొజెసింగ్ రైచియస్నెస్. అంటే నువ్వు ఎప్పుడైతే మనము ఆ దేవుని ఆజ్ఞను పాటించట్లేదో మనము నీతిని కలిగి ఉన్నాము. వీఆర్ నాట్ పొజెసింగ్ రైచియస్నెస్. కాబట్టి నీతి కలిగి ఉండాలి అంటే దేవుని ఆజ్ఞను పాటించాలి అని వాక్యం చాలా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము. ఏమన్నాడు? 24వ వచనంలో ఇద్దరు యజమానులకి మీరు దాసులుగా ఉండొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి మీరు లోక సంబంధమైన విషయాలను మీరు ఆలోచించండి. ఈ లోక సంబంధమైన విషయాలు ఆలోచించొద్దు. మీకు మీ ప్రాణం గొప్పది, మీ దేహం గొప్పది. మీ దేహాన్ని పోషించడానికి దేవుడు మీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన మాటని నువ్వు పాటించాలి. ఆయన ఆజ్ఞను నువ్వు పాటించాలి.
ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని పాటించలేదో దేవుడు ఏం చేశాడు? వాళ్ళలో ఉండే నీతిని తొలగించేశాడు. అప్పుడు నేకెడ్నెస్ బయటపడింది. అప్పుడు వాళ్ళకి వస్త్రాలు లేవని గ్రహించి ఏం చేశారు? లోక సంబంధమైన ఆకుల్ని వాళ్ళు కట్టుకున్నారు. అప్పుడు వరకు వాళ్ళకి ఏముంది? నీతి అనే వస్త్రం ఉంది, దేవుని నీతి ఆజ్ఞ అనే వస్త్రం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ నీతిని కోల్పోయారో, ఆజ్ఞను అతిక్రమించారో, వాళ్ళు నీతిని కోల్పోయారు, లోక సంబంధమైన మనుషులుగా మారి. ఎప్పుడైతే లోకానుసారమైన మనుషులుగా మారిపోయారో, దేవుని స్థానంలో, దేవుని యొక్క ప్రదేశంలో ఉండడానికి అర్హతను కోల్పోయారు. కాబట్టి ఇక్కడ మానవుడు గ్రహించవలసింది, మానవుడు అంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఎనీ పర్సన్, మానవుడు గ్రహించవలసింది ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో మనకి స్థానం కావాలి అంటే మనం ఏం చేయాలండి? వీ షుడ్ ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞల్ని ఇంకొక మాటలు ఏమన్నాము? వాక్యము అని చెప్తాం. దేవుని వాక్యాన్ని పాటించాలి అంటాం. కాబట్టి ఆదాము హవ్వలు ఆ యొక్క పరదేశం కోల్పోయి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం ఇవన్నీ వర్ణించబడవు, 2వ అధ్యాయం ఇవన్నీ ఉండవు. హనోకు రాసిన పుస్తకంలో ఇవన్నీ నేను చదివాను. బుక్ ఆఫ్ హేనోక్. అందులో ఆదాము గారు బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తాడు, ఘోరముగా ఏడుస్తాడు. ఆయన, తండ్రి నన్ను ఎందుకు ఇన్ని శ్రమలు పెట్టించావు? ఆ పొలంలో అక్కడ ఆహారం ఉండదు. ఏదో పొలంలో ఉంటే ఏ పండు కావాలంటే ఆ పండు అలా తినేవాడు, రెడీమేడ్ ఫుడ్. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ఏమైపోయిందండి? ఆహారం లేదు. శరీరము ఏమైపోతుంది? నీతి అనే వస్త్రం కోల్పోయేది ఏమైపోయింది? ఎండ తగ్గుతుంది, శరీరం వాడిపోతుంది. ఆదాము గారు నిత్యము జీవించడానికి దేవుడు సృష్టించాడు. ఆదాము గారు నిత్యము జీవించడానికి దేవుడు సృష్టించాడు. కానీ ఏమైపోయాడైనా ఆదాము హవ్వలు ఎన్ని రోజులు బ్రతికారు? ఆదాము హవ్వలు ఎన్ని రోజులు బ్రతికిందో మనకు రికార్డు లేదు. బహుశా ఆదాము గారు ఎన్ని రోజులు బ్రతికింది అక్కడ ఉంటుంది, 900 సంవత్సరాలు చదువు. వాస్తవంగా ఈ 900 సంవత్సరాలు ఏ లెక్కలో? 900 సంవత్సరాలు ఏ లెక్కలో? అకార్డింగ్ విచ్ క్యాలిక్యులేషన్? మన క్యాలిక్యులేషన్, మన యొక్క మానవుల యొక్క క్యాలెండర్, అకార్డింగ్ టు ది క్యాలెండర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, బట్ నాట్ అకార్డింగ్ టు ది క్యాలెండర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కాలమానం ప్రకారము ఆదాము యొక్క జీవిత కాలం ఎంతండి? ఆదాము యొక్క కాలము, ద లిమిటేషన్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఆడమ్ ఈజ్ నాట్ ఈవెన్ వన్ డే. ఒక రోజులో జీవించాలి. దేవుడు దృష్టి మనకి 20 సంవత్సరాలు అయితే దేవుడి దృష్టిలో ఇట్ ఈస్ 1 డే.